టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే డిపార్ట్మెంటల్ టెస్ట్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడం ఎలాగో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం బ్రౌజర్లో గూగుల్ ఓపెన్ చేసుకుందాం. తర్వాత టీఎస్పీఎస్సీ అని టైప్ చేస్తున్నాను. టీఎస్పీఎస్సీ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ అని డైరెక్ట్ పైన కనిపిస్తుంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ వెబ్సైట్ అని చెప్పేసి మనకు హోమ్ సింబల్తో మనకు కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేసిన తర్వాత వ్యూ అనేది మనకి ఇలా ఉంటుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మనకు రైట్ సైడ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మన మార్చ్ 2024 డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని ఫస్ట్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్ అని ఫస్టే కనిపిస్తుందండి, ఆ ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేసినప్పుడు టీడీఈ రిఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ 3 అడుగుతుంది. ఆ టీడీఈ నెంబర్ అనేది మనం ఫస్ట్ డిపార్ట్మెంటల్ టెస్ట్లో అప్లై చేసేటప్పుడు ఫస్ట్ మనకు అప్పుడే వస్తుందండి ఆ నెంబరు ఒకవేళ మనకు లేకుంటే అవైలబుల్గా లేకుంటే దీన్ని బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే గెట్ కింది 4th ఉంది చూడండి, గెట్ టీడీఈ ఐడి, దాంట్లో మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ క్యాప్చర్ చేసి సెర్చ్ చేస్తే మనకు టీడీఈ నెంబర్ వస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం. ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత డేట్ ఆఫ్ బర్త్. ఈ ఫోన్ నెంబర్ కూడా మనం అప్లై చేసేటప్పుడు ఏదైతే నెంబర్ ఇచ్చామో అదే నెంబర్ ఇప్పుడు ఇవ్వాలండి. ఫస్ట్ ఇయర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఏదైతే ఉన్నదో ఆ ఇయర్ ఇవ్వాలి. తర్వాత మంత్, తర్వాత డేట్ ఇవ్వాలి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. సెర్చ్ ఎంటర్ చేస్తున్నాను. ఇట్లా మనకు కింది విధంగా టీడీ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మొత్తం సెలెక్షన్ చేసి కాపీ చేస్తున్నాను. కాపీ చేసి బ్యాక్ వెళ్తున్నాను. ఇప్పుడు మళ్ళీ డౌన్లోడ్ హాల్ టికెట్లోకి వెళ్తున్నాను. దీంట్లో పేస్ట్ చేస్తున్నాను. మళ్ళీ మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఇయర్ ఇవ్వాలండి. తర్వాత మంత్, తర్వాత డేట్. ఇప్పుడు కంటిన్యూ ఉందాం. ఇప్పుడు మనకు రెవెన్యూ టెస్ట్లు, తర్వాత అకౌంట్ టెస్ట్లు ఈ 5టికి అప్లై చేసాను కాబట్టి ఈ 5టికి సంబంధించిన హాల్ టికెట్ వచ్చింది. డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని చెప్పేసి అండి మన హాల్ టికెట్ కనిపిస్తుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఆ ప్రింట్ అని చెప్పి ప్రింట్ తీసుకోవచ్చు అండి.